న్యూస్ కు స్వాగతం. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డికే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు మాట్లాడుతూ విద్య ద్వారానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాధ్యమైన నమ్మిన జ్యోతిరావు పూలే విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషల్ రెవల్యూషన్ అని పిలుస్తారు. యాక్చువల్లీ అంటే మన భారతదేశంలోనే సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఒక మహానేత. మహారాష్ట్రకు చెందిన జ్యోతిబా పూలే ఆ పరిస్థితుల్లో అంటే ఊహించని పరిస్థితుల్లో కూడాను ఎన్ని సామాజిక సమస్యలన్నీ కూడా అన్నీ గుర్తించి అణగారిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో, సంఘంలో ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది అని చాలా మొదట్లోనే గ్రహించి, సో అలాగా మనకు విమెన్ను కూడాను వాళ్ళ ఎడ్యుకేషన్ కూడాను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా జ్యోతిబా పూలే గారే. సో తర్వాత ఆయన సత్యశోధక్ సమాజ్ని కూడా ఏర్పాటు చేసి, సో తన చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా మన సంఘ సంస్కరణలకే తన జీవితాన్ని ధారపోశారు. సో అలాంటి మహాన్ వ్యక్తిని ఈరోజు మనము తలుచుకుంటూ లేని రోజుల్లో మరి ఆ రోజున మనకు భారత రాజ్యాంగం వచ్చి మనకు 52లో రాజ్యాంగం వచ్చింది. ఈయన 199 సంవత్సరాల క్రితం జన్మించారు. ఈయన 62 ఏళ్ల పాటు జీవించారు. ఆయన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకి చదువు ద్వారా అభివృద్ధి చెందాలని, స్త్రీలకు కూడా చదువుకుంటేనే పురుషులతో సమానంగా ఎదగలరని చెప్పి స్త్రీలకి ఆ రోజుల్లో స్కూల్ పెట్టిన ఘనత జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారిది. వారు ఆ రోజుల్లో వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. భర్త వయసులో చనిపోతే మరి జీవితకాలం వాళ్ళు గుండు చేయించుకుని మగ్గిపోవాల్సిన పని లేదు, వారికి మళ్ళీ వివాహాలు చేయాలని చెప్పి వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంతేకాకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో స్త్రీ కనుక గర్భం ధరిస్తే ఆ గర్భం దాల్చిన తర్వాత శిశువుని చంపుకోవాల్సిన పరిస్థితులు ఉండి, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ఆశ్రమం పెట్టి ఎవరైనా గర్భస్థ స్త్రీలు అక్కడికి వచ్చి మరి పిల్లలను కనవచ్చని, ఆ పిల్లల్ని తిరిగి ఆ సంస్థ వారికి పెంచుతారని, తల్లిదండ్రులకు భారం కారని, ఇష్టమైతే. సత్యశోధకుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పిబి సాల్మన్ రాజు అన్నారు. లేడీ ఆంథల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి పిబి సాల్మన్ రాజు మాట్లాడుతూ దాదాపు 200 సంవత్సరాల క్రితం బాలికల పాఠశాలను స్థాపించి పేదవారికి జ్యోతిబా పూలే ఉచిత విద్య అందించారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ని స్థాపించారన్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థులు చదువుతో పాటు సోషల్ ఇంజనీర్లుగా మారాలన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కళ్యాణి, ఇంగ్లీష్ అధ్యాపకులు విజయశ్రీ పూలే గురించి, ఆయన చేసిన సేవల గురించి వివరించారు. తొలుత మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరిపే కార్యక్రమాన్ని ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున మన కళాశాలలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి జన్మదినాన్ని మనము జరుపుకోవటం చాలా సంతోషదాయకం, చాలా గర్వ కారణం. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా వారు చేసినటువంటి కృషిని మీరందరూ కూడా మన మాస్టర్లందరూ ప్రారంభ ఉపన్యాసంలో మీ అధ్యాపకులు హరిబాబు గారు తెలియజేశారు. అలాగే ఇతర అధ్యాపకులు కూడా తెలియచేయబోతారు. సో వారి యొక్క చేసినటువంటి సమాజంలో వారు చేసినటువంటి కృషిని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకుని ఆ స్ఫూర్తిని మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ముఖ్యంగా 1827లో అంటే దాదాపు 200 ఇయర్స్ బ్యాక్ వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే జయంతిని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జ్యోతిరావు పులే చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు, కార్పొరేటర్ జోగి చిరంజీవి, పార్టీ నాయకులు థామస్ నోబుల్, బూరగ రామారావు, గాజుల భగవాన్, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి లేదా ఆడవాళ్ళ అభ్యున్నత గురించి ఈరోజు మాట్లాడుతుంటే మనకు గొప్పగా మెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఆడవాళ్ళంటే వంటింట్లోనే ఉండాలి, ఒక వయసు దాటితే వంట నేర్చుకుంటే ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంటి వంటిల్లు బాధ్యతలో అమ్మాయికి అప్పచెప్పాలి అనే సమయంలో కూడా ఆడవాళ్ళు సొంతంగా ముందుకెళ్ళాలి, ఈ వ్యవస్థలో పోటీగా ఉండాలి అనే ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి ఆయన. కొంతమంది ఉంటారు సమాజానికి అన్నీ చేస్తామంటారు కానీ నీ ఇంట్లో చూసుకోరా అని చెప్తూ ఉంటాం. అట్లాంటి మాట కూడా లేకుండా ఆయన ఇంట్లో పెళ్లి చేసుకున్న తన సతీమణిని చదివిస్తూ ఆడవాళ్ళ కొరకు ఆ రోజు పిల్లల్ని బయటికి పంపట్లేని ఆడవాళ్ళ కొరకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ అందజేసి వాళ్ళు సొంతంగా ఎదగాలని, వెనుకబాటు అనేది లేకుండా అణగారిన వర్గాలకు కూడా చదువు అందజేయాలి. ఎందుకంటే కత్తి సుత్తి కంటే అన్నిటికంటే ముఖ్యమైన ఆయుధం. జ్యోతిరావు పులే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పులే గారు అంటే మరి బీసీ వర్గాలకే కాదు, చాలామంది బీసీ వర్గాలు అంటారు కానీ ప్రతి వర్గం కూడా మరి ఆయన పెట్టినటువంటి ఏదైతే సంస్కరణల్లో ఆనాడు మరి ఎవరైతే గుర్తింపు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడో లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు గుర్తింపు పడినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే గారు. వారి యొక్క సతీమణి గారు కూడా ఫస్ట్గా ఎందుకంటే తొలి మహిళల్లో వారి విద్యాభ్యాసం మరి చేయటమే కాకుండా ప్రతి హరిజన వాళ్ళు కానివ్వండి, ప్రతి చిన్న వాళ్ళన్నా కూడాను మరి విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. మన అటువంటి వారి యొక్క అడుగుజాడలో మనంతా నడవాలి. మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే మహత్తరమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఈరోజు మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కిట్టుబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే మా పార్టీ పెద్దలు దాదాగారు మరియు కార్పొరేటర్లు, పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఆశయాలు కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో అందరూ ఉండాలని, బడుగు బలహీన వర్గాలకే కాక ఆయన అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా అందరం పయనించాలని కూడా. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జగన్, రాము, వెంకటేశ్వరరావు, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లోనే పాటుపడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు ఉన్నటువంటి యువతరం కూడా స్మరించుకుంటూ ఆయన జన్మదినం కానీ వర్ధంతి కానీ కూడా చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో మన బీసీలందరం కూడా నడిచి రాబోయే రోజుల్లో కూడా బీసీ హక్కుల 33% రిజర్వేషన్ కానివ్వండి, మరి బీసీలకి మహిళా రిజర్వేషన్ కానీ ఇవన్నిటి మీద కూడా మనం బీసీలు అందరం కూడా పోరాడి ఆయన యొక్క జ్యోతిరావు పూలే యొక్క కళని సార్థకం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘ మహిళలకి మరి నాయకులు కూడా ఆదేశాల మేరకు మా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కుక్కల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జ్యోతిరావు పూలే
జయంతిని మేము ఘనంగా ఇక్కడ బీసీ సంఘంలో మేము ఘనంగా జరుపుకుంటున్నాము. మేము ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తూ మహిళల గురించి, మహిళా హక్కుల గురించి పోరాడి ఈ కార్యక్రమాల్లో ఇంత అద్భుతంగా చేసినందుకు మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని ఆయన విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొనకల్ల బుల్లయ్య, ఇలియాస్ పాషా, గోకుల్ శివ, రత్నకర్, రాయపుడి చిన్న, గుమ్మడి విద్యాసాగర్, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త చదువు ద్వారానే సమాజంలో ముందుకు వెళ్ళవచ్చు అని, స్త్రీలకు కూడా చదువు ఉంటేనే సమన్యాయం జరుగుతుందని చెప్పి చాలా సంవత్సరాల క్రితం మహారాష్ట్ర జ్యోతిరావు పూలే గారు స్కూల్స్ పెట్టడం, కొంతమందికి మాత్రమే చదువులు పరిమితమైన రోజుల మహానుభావుడు మరి చదువుల కోసమైన స్కూల్స్ పెట్టించడం, అలాగే జ్యోతిరావు పూలే గారి భార్య ఆవిడ సావిత్రిబాయి పూలే గారు కూడా స్త్రీలకి అనేక స్కూల్స్ పెట్టించి చదువు చెప్పడం జరిగింది. ఇవాళ ఎప్పుడైనా కూడా సమాజంలో అంతరాలు పోవాలి అన్నా, నాగరికతతో కూడిన సమాజం ఏర్పడాలని అన్నా, సమాజంలో జరుగుతున్నది తెలుసుకోవాలి అన్నా చదువు అనేది ముఖ్యం. నాడే ఆయన దాటిని గమనించి మరి అది మహోద్యమంగా ఆయన పూలే గారు చేయటం జరిగింది. ఇవాళ అటువంటి మహానుభావులు పెట్టిన అనేక సంస్కరణల వల్ల వాళ్ళు చేసిన ఉద్యమాలు ఇవాళ మనకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి నాకు జ్యోతిరావు పూలే గారు గురువు అని చెప్పారు. అంటే ఈ సమాజం కోసం ఎవరైతే పనిచేస్తారో, ఈ సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి పోరాటాలు చేస్తారో, కృషి సలుపుతారో అటువంటి వారిని మనం గుర్తుంచుకుని వారి యొక్క జయంతి, వర్ధంతులు ఇవన్నీ కూడా జరుపుకోవడం అనేది మనం భావితరాలకు ఇచ్చే ఒక మంచి. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర బీసీ నాయకులు పెద్దలు కొనగళ్ళ జగన్నాథ్ బుల్లయ్య గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ దేశంలో బాగా అభివృద్ధి చెందాలని, చదువులో ఒక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి వారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలేని విద్యావంతురాలు చేసి ఒక టీచర్గా తీర్చిదిద్ది ఈ సమాజంలో మహిళల పట్ల ఆయన చూపించినటువంటి చొరవని మన అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ సమాజంలో మహిళలు 1827 మరి ఏప్రిల్ 11న జన్మించినప్పుడు కూడా ఈ అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మన ప్రజలు ఇంతటి మహానుభావుడు, యోధుడు అవుతాడు అనేటువంటి ఆలోచన ఆ రోజున ఎవరికి కలిగి ఉండదు. కారణం ఏమిటంటే కులహంకారము, జాత్యాహంకారం అనేటువంటి అన్నీ కూడా ఉన్నటువంటి సమయంలోనే ఉద్భవించిన మహానుభావుడు. మరి అక్కడ మనకి సతారా అనే జిల్లా అక్నౌర్ అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి పూలే గారు అష్ట కష్టాలు పడి చదువుతూ ఉన్నటువంటి సమయంలోనే వర్ణ వివక్ష అనేటువంటిది, వ్యత్యాసాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అధ్యయనం చేస్తూ ఉండి 1873లో సత్యశోధక్ అనేటువంటి ఒక సమాజాన్ని స్థాపించారు. మొట్టమొదటిసారిగా సత్యశోధక్ అనేటువంటి సమాజాన్ని స్థాపించిన తర్వాత దాని నుంచి ఎవరైతే వెలివేయబడ్డటువంటి ప్రజలు అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని అహంకారపూరితమైన జాతులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూలంకషంగా తొక్కివేయాలి అని అంటే మనలో విద్యాభ్యాసం ముఖ్యమని చెప్పని తెలిసి మొట్టమొదట ఈ దేశంలో మన అందరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వలందపాలెంలోని ఆయన విగ్రహానికి పలువురు బీసీ సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారంటే ఈ భారతదేశానికి విద్య నేర్పి, గతంలో శూద్రులకి విద్య నేర్పేవాళ్ళు కాదు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ మూడు కులాలే విద్య నేర్చుకునే వాళ్ళు. ఆయన ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు పడి విద్య నేర్చుకుని, అలాగే ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి విద్య నేర్పించి ఈ భారతదేశానికే ఆ పుణ్యనమ్మతలో రోల్ మోడల్గా నిలిచినటువంటి మహానుభావులు. వారి జయంతి ఘనంగా జరుపుకోవాలి. ముందు తరాల వారికి కూడా వాళ్ళ జీవిత చరిత్ర గురించి తెలియజేయాలి. అలాగే ఆయన మహాత్మా అనే బిరుదు కూడా వచ్చింది.
ఆయన ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు పొందినటువంటి మహానుభావుడు. అలాగే సంఘ సంస్కృతగా కూడా చాలామందికి ఎన్నో కార్యక్రమాలు చేశారు భార్యాభర్తలు ఇద్దరు. ఆ మహానుభావుల్ని తలుచుకోవాలి, ముందు భవిష్యత్తు వాళ్ళకి తెలియజేయాలి. 199వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మరి ఈరోజు బీసీ సంఘం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన భారతదేశానికి ఒక సూర్యకిరణాలు లాంటివాడు అన్నమాట. ఎందుకంటే సూర్యకిరణం అని ఎందుకంటున్నామంటే విద్యని ఈరోజు భారతదేశానికి తెలియజేసిన వ్యక్తి. ఉదాహరణకి ఆడపిల్లలు ఉన్నారు, ఈరోజు మరి కలెక్టర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. నడవటానికి దారి లేని గ్రామంలో పుట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి అవడానికి మరి విద్య ఒకటే కారణం అని చెప్పేసి విద్యని ప్రోత్సహించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆయన భార్యను కూడా చదివించి మొట్టమొదటి భారతదేశ మహిళా టీచర్ని చేసింది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన యొక్క వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడ నుంచి ప్రారంభించిన ర్యాలీ మచిలీపట్నం చేరుకుంది. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం మరియు మైనారిటీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవాడ మీదుగా మచిలీపట్నం చేరుకుంది. నగరంలోని 3 స్తంభాల సెంటర్కు చేరుకున్న ఈ పాదయాత్రకు బీసీ మరియు మైనారిటీ సంఘ నాయకులు ఘనస్వాగతం పలికి తమ సంఘీభావం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లును తిరస్కరిస్తున్నామని వారు నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేస్తే మీకు పుట్టగతులుండవని వారన్నారు. వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వానికి కావు అని, తమ పూర్వీకుల సొంతవి అని అన్నారు. విజయవాడలో ఈ నెల 12వ తేదీన జరిగే సభ అనంతరం దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ మైనారిటీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అసీస్ బాషా, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ముస్లిం నాయకులు సిలార్ దాదా, అచ్చాబా, అంజాద్ బాషా, బాయిజాన్, న్యాయవాది రఫీ, బీసీ సంఘ నాయకుడు సొంటి నాగరాజు, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో మరి ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున ముస్లింల వ్యవస్థని టార్గెట్ చేసి నల్ల చట్టాన్ని తీసుకొచ్చి కులాలుగా మతాలుగా విడగొట్టి ఏదైతే అతను అనుకున్నాడో ముస్లిం ఒక్కబోడు ఆస్తుల్ని అదానికి కట్టబెట్టేందుకు ప్లాన్ చేసి ఈ రోజున యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి, క్రిస్టియన్స్కి, మైనార్టీలకి, అలాగే సిక్కులకి, బౌద్ధులకి మేము పిలుపునిస్తున్నాం. ఈ రోజున బీసీ సంఘాల ద్వారా 139 కులాలు ముస్లింలకు అండగా ఈ రోజున విజయవాడ నుంచి పాదయాత్రగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ మచిలీపట్నంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారో రేపు కూడా మీరు కనుక మిగతా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇంట్లో కూర్చుంటే రేపొద్దున క్రిస్టియన్ వ్యవస్థ కూడా కొత్త చట్టం తీసుకొస్తున్నారట. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పినట్టుగా ఈ రోజున ముస్లింలు రేపు క్రిస్టియన్లు, ఎల్లుండి హిందువులు, అవటాల ఎల్లుండి క్రిస్టియన్స్, అవటాల ఎల్లుండి సిక్కులుగా టార్గెట్ చేసి వారి ఆస్తుల్ని దోచుకోవడానికి భారతదేశంలో సిద్ధంగా ఉన్నారు. వారందరినీ మనం వెనక నెట్టాలి అంటే గతంలో రైతు చట్టాలని వ్యతిరేకించినట్టుగా మరి మైనార్టీ చట్టం ఏదైతే ఒక చట్టం తీసుకొచ్చారో దాన్ని రీవర్క్ చేయాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి రావాలి. ఈ రోజున పక్కింట్లో దొంగలు పడ్డారని మీరు సంతోషిస్తే రేపు మీ ఇంటికి కూడా దొంగలు వస్తారు, జాగ్రత్త. అందుకనే 139 కులాలు కలిసి మరి మైనార్టీ చట్టాన్ని వ్యతిరేకించాలని మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. ముస్లింలకి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాజేయాలన్న చెప్పి దురుద్దేశంతో ఏదైతే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారో అది పూర్తిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది ఒకటే, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది మా పెద్దలు వాళ్ళకున్న ఆస్తులోంచి కొంత భాగాన్ని వక్ఫ్కి సమర్పించారు. వక్ఫ్కి సమర్పించి దానికి ఒక సపరేట్ చట్టాన్ని చేశారు. చట్టాన్ని చేసి దాన్ని భద్రపరిచి పేదలకు, పెళ్లిళ్లకు, మసీదులకు, దర్గాలకు పంచిపెట్టాలని చెప్పి దాంట్లో ఆదేశాలు ఉన్నాయి. ఉన్నా కూడా దాంట్లో తుంగలోకి తొక్కి ఏదైతే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పార్లమెంట్ నుంచి బయటికి పంపించి ఈరోజు మీరు వక్ఫ్ బిల్లుని పాస్ చేశారు. దాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ముస్లిం సమాజం కానీ, ఎస్సీ ఎస్టీ సమాజం కానీ, ఏదైనా కూడా బీసీ సమాజం కానీ ఎవరు కూడా వైదొలగరని చెప్పి ఈ విధంగా తెలియపరుస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ముస్లింల మీద మీరు దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం మీ మీదకే వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలని కోరుకున్నాను. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఈ 10 సంవత్సరాల నుంచి వచ్చినంత వ్యతిరేకత, హిందూ ముస్లిం అని వచ్చినంత వ్యతిరేకత ఈ 10 సంవత్సరాలకు ముందు లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓటు బ్యాంక్ కోసం
ఓటు బ్యాంకు కోసం హిందువులకి ముస్లింలకి గొడవలు పెట్టి ఈ హిందువులు ముస్లింలు మంచోళ్ళు కాదు అది అని చెప్పి అలా చెప్పి మా యొక్క ఏదైతే మా యొక్క వక్ఫ్ భూములు ఉన్నాయో వాటిని కాజేసి ఆదానికి అంబానీకి నల్ల చట్టాన్ని తెచ్చి ముస్లిమ్స్ యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసిందో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిమ్స్ కాకుండా ఇతరులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు మనం చూస్తున్నాం. ఈ విధంగా రోడ్డునెక్కినటువంటి ముస్లిమ్స్ యొక్క ఉసురు ఊరికే పోదు. ఇవాళ దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి పోరాడుతూ మరి విజయవాడ నుంచి పెనమలూరు నుంచి కూడా ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి నిన్నటి నుంచే పాదయాత్రగా చేస్తూ వాళ్ళు విజూరులో నైట్ హాల్ట్ అయ్యి మళ్ళీ గూడూరులో నైట్ హాల్ట్ అయ్యి నమాజ్ చేసుకుని బందర్ రావటం జరిగింది. బందర్ వచ్చినటువంటి వారిని స్వాగతం పలుకుతానికి బందర్లో జేఈసీ ఆధ్వర్యంలో మరి మనందరూ కూడా వచ్చి వారి 3 స్తంభాల సెంటర్లో స్వాగతం పలకడం జరిగింది. యావత్ ముస్లిమ్స్ అంతా కూడా ఎందువలంటే మొన్న చూసినటువంటి బందర్లో జేఈసీ యొక్క ఆధ్వర్యంలో మరి జామా మసీద్ దగ్గరికి వెళ్ళి మనము అదేవిధంగా మన ఏదైతే మనం మీటింగ్లు పాల్గొంటున్నామో అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం అన్నీ కూడా తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ఆశలు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏ పిలిపించినా కూడా జేఈసీ మనం ఈ విధంగా మనం కూడా బంటుమిల్లి మండలం లక్ష్మీపురం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి మండలం లక్ష్మీపురం సెంటర్లో మహాత్మా జ్యోతిబా పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు విద్య, సామాజిక సంస్కరణ పట్ల సమానత్వం కోసం మరియు మహిళల అభ్యున్నతి కోసం ఆయన పోరాటం చేస్తారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా మంచి సమాజాన్ని స్థాపించాలని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి జ్యోతిరావు పూలే గారు ఒక సంఘ సంస్కర్త, అలాగే కుల వ్యవస్థను కూడా నిర్మూలించాలని, అదేవిధంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మనందరం కూడా తప్పకుండా ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకెళ్లారో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్ళి మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయనకి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు. అంబేద్కర్ పూలే ఆలోచనలు అనుసరణీయమని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ అన్నారు. విద్య ఒక్కటే పేద ప్రజల జీవితాలను మార్చుతుందని బలంగా నమ్మిన వ్యక్తులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేలు అని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో మహిళల కోసం మొదటి పాఠశాల, వసతి గృహం ప్రారంభించిన వ్యక్తి పూలే అని, ఆయనను తన సామాజిక గురువుగా ప్రకటించుకున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. వారిద్దరి జీవితాలు యువతకు, విద్యార్థులకు ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం బహుకరించిన బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఐఆర్ఈఎఫ్ సంస్థ ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న డాక్టర్ రెబ్బా ఇమాన్యుయల్ను కె రామ్జీ ఘనంగా సత్కరించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు రక్తదానం చేశారు. డాక్టర్ ఎం శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీన్ వైకే సుందర కృష్ణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, దిలీప్, డాక్టర్ ఎం బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. As our Vice Chancellor Garu said, we need to take them as role models and follow their commitment and also their doctrines. So, in many villages we see today, they are doing all these statues, but they are not following his policies. Or he worked so hard during that discrimination world. He won everybody through education. So education is the key. So study hard and become like one of these great men, and you can change your world. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ఆయన అడుగుజాడలో నడవాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో కలిసి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు సభను ఉద్దేశించి మాట్లాడుతూ నాగరికత లేని రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పులే తన జీవితం అంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అంకితం చేశారన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ భారతదేశంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయులు జ్యోతిరావు పులే అన్నారు. ఈ సందర్భంగా బీసీ కాపు కార్పొరేషన్ల ఆధ్వర్యంలో 400 మంది లబ్ధిదారులకు 8 కోట్ల రూపాయల వ్యయంతో యూనిట్లు నెలకొల్పడానికి మెగా బ్యాంకు చెక్కును ఆర్టీసీ చైర్మన్ జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 8 లక్షల రూపాయల వ్యయంతో హారిక, జ్యోతి, శ్రీలక్ష్మి, శేషుకుమార్లకు జనరిక్ మందుల షాపుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ వైస్ చైర్మన్ సునీల్, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, బీసీ సంక్షేమ అధికారి జి రమేష్, టీడబ్ల్యూ ఫణిదుర్జటి, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, ఆర్డీఓ స్వాతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోషల్ రెవల్యూషన్ అంటే మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణమైనవి అందరికీ తెలుసు. అది ఒక కుల వివక్ష ఉండొచ్చు, అంటరానితనం ఉండొచ్చు. ఈ అన్ని వ్యవస్థల నేపథ్యంలో ఆయన పుట్టినప్పటికీ సమాజంలో ఒక మార్పు రావాలి, అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కృషి చేశారు. కానీ అందరికీ కూడా ఈక్వాలిటీ ఎలా తీసుకొని రావాలి అంటే అందరికీ సమాన అవకాశాలు ఉంటే అందరూ కూడా సమాజంలో సమానంగా ఎదగగలుగుతారు అని ఆయన ఆ రోజే గ్రహించగలిగారు. అంటే ఇప్పుడు కాదు, 200 సంవత్సరం క్రితమే గ్రహించగలిగారు. గ్రహించిన పిమ్మట అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. సమాన అవకాశాలు అంటే ఏంటి, దాంట్లో మొట్టమొదటిగా ఆయనకు అర్థమైంది, ఆయన కనుక్కుంది. ఇప్పుడు మనం కూడా అందరూ పాటిస్తున్నది ఏంటంటే ఎడ్యుకేషన్. అందరికీ కూడా మనము శిక్షణ ఇవ్వగలిగితే అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఎదిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజబాట నిర్మించినట్టు అవుతుంది అని గ్రహించి అప్పుడు సమాజంలో ఎవరెవరికి శిక్షణ ఉండేది కాదు, చదువు ఎవరికి ఉండేది కాదు అని వాళ్ళకి సామాజిక స్పృహ కలిగించాలి, అందరితో సమానంగా ఆలోచించగలిగే శక్తి కావాలని చెప్పి జ్యోతిరావు పూలే గారు తన భార్య సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతులుగా తయారు చేసి ఆవిడ చేత కేవలం స్త్రీల కోసం స్కూల్ పెట్టించి ఆ స్కూల్లో స్త్రీలకు మాత్రమే విద్యాబోధన చేసి స్త్రీలను కూడా పురుషులతో సమానంగా వాళ్ళు చైతన్యవంతులుగా తయారు చేసినటువంటి ఘనత ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారిది, వారి భార్య సావిత్రిబాయి పూలే గారిది. అంతేకాకుండా వితంతు వివాహాలు కూడా ప్రోత్సహించి యుక్త వయసులోనే ఏదో కారణం వల్ల భర్త చనిపోతే జీవితాంతం వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా వారిని కూడా మళ్ళీ వితంతు కూడా వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ఆ వితంతు వివాహాలను ప్రోత్సహించి వారికి కూడా జీవితంలో మళ్ళీ ఒక ఆనందాన్ని కొత్త ఆశలను చిగురింపు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు ఒక చదువుకున్న వ్యక్తి. అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12వ తేదీ శనివారం జరగనున్న శ్రీలంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను యార్లగడ్డ శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఉగాది పర్వదినం రోజున అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించిన అమ్మవారి గ్రామోత్సవం శనివారం ఉదయం నాటికి అమ్మవారి ఆలయానికి చేరుకున్న అనంతరం గుడి జాతర ప్రారంభమవుతుందని వెల్లడించారు. అవనిగడ్డ గ్రామంలో ఉన్న శ్రీ లంకమ్మ వారి అమ్మవారు మన గ్రామ దేవతమైన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ ముహూర్తం గత ఉగాది రోజున వైభవంగా గ్రామోత్సవ సంవత్సరంలో భక్త బృందం వారిచే ముహూర్తం పెట్టారు. అలాగే ఆ ముహూర్తం ప్రకారమే అమ్మవారి గ్రామదేవత ప్రతి వీధిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం బాగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మాకు వెన్నట్ట ఉన్న పౌరులైన శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అలాగే కూటమి నాయకులకి మరియు అవనిగడ్డ భక్త బృందం వారికి, ముఖ్యంగా పోలీసు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు కార్యక్రమం కూడా అమ్మవారు 11:45 అమ్మవారు మన దేవాలయం చేరుకుంటారు. అప్పటి నుంచే మన అమ్మవారి వైభవం ఇంకా బాగా భక్తులు బాగా అధికంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద వాళ్ళకి కాలకుండా మేట ఏర్పాటు, సెలవు పందిళ్ళు, మంచినీళ్ళు, ప్రసాదము, అలాగే
భక్త బృందం వచ్చే వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేము ఇక్కడ ఆషాఢ అర్చకులు అండి. తరతరాల నుంచి కూడా ఆషాఢ అర్చకత్వం కింద ఈ దేవస్థానంలో శ్రీ లంకమ్మ తల్లి అమ్మవారికి మేము ఇక్కడ కోల్పులు చేసుకుంటూ ఉన్నాము. అలాగే భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఏటా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో భక్త బృందం అలాగే మా అర్చక బృందం ద్వారా జరిగేటువంటి అర్చన కార్యక్రమాల ద్వారా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఈ ఉత్సవం బాగా జరగాలని సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.